సో వెల్కమ్ టు టార్గెట్ కెరియర్స్. నీట్ ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తే ఎంబీబీఎస్ సీటు పొందడం కష్టం. మరి తక్కువ మార్కులు వచ్చిన వరకున్న అవకాశాలేంటి? మరిన్ని వివరాలకు ప్రముఖ ఎడ్యుకేషన్ గైడెన్స్ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ కోట్ర సాయిబాబా గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సాయి గారు. నమస్తే మేడం. సో ఈసారి నీట్ ఎగ్జామ్ అయితే ఎలా జరిగిందంటారు? నీట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. 2023 నీట్ ఎగ్జామ్ని మనం చూసుకున్నట్టయితే మేడం, లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ కంటే కూడా ఈ ఇయర్ నీటు చాలా భిన్నమైనదని మనం చెప్పాలి. నెంబర్ 1 ఏంటంటే నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఈ ఇయర్ చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. అంటే దాదాపు 20 లక్షలకు పైగా అప్లికెంట్స్ ఈసారి నీటికి అప్లై చేస్తున్నారు. తర్వాత మనకి లాస్ట్ ఇయర్ కంటే దాదాపు ఒక 2 lakhs అండ్ అబోవ్ స్టూడెంట్స్ పెరగటం జరిగింది. అమ్మాయిలు కూడా ఈసారి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. సో గర్ల్స్ తాలూకా పార్టిసిపేషన్ కూడా ఇంక్రీజ్ అయింది. సో దేశంలో అతిపెద్ద ఎగ్జామినేషను నీటు ఈసారి చాలా ప్రశాంతంగా జరిగింది. జనరల్గా ఇట్లాంటి ఎగ్జామినేషన్స్ జరిగేటప్పుడు 1-2 చోట్ల పోస్ట్పోన్ అవటము లేదంటే ఏదైనా ఇబ్బంది రావటము జరుగుతుంది. కానీ ఈసారి అన్న టైంకి అన్నట్లుగా గవర్నమెంట్ దీన్ని May 7th కండక్ట్ చేసింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి పోస్ట్పోన్మెంట్స్ లేకుండా, ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఇంత పెద్ద లార్జ్ స్కేల్లో చేయటం అనేది రియల్లీ ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. ఈసారి కాంపిటీషన్ మిగతా సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంది. లాస్ట్ ఇయర్ నేను లాస్ట్ టైం చాలాసార్లు చెప్పాను, 2023 నీటు అప్లికేషన్స్ పెరుగుతాయి, అట్లాగే ఆన్ టైం జరుగుతుంది అని చెప్పాను. అట్లాగే ఈసారి ఏదైతే May 7th ఫిక్స్ చేశారో May 7th జరగటం జరిగింది. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా పెరగటం జరిగింది. భిన్నంగా ఉంది ఇయర్ నీట్ ఎగ్జామ్ అని అన్నారు కదా, ఎందుకు అట్లా? అంటే వేరియేషన్ ఏంటి అసలు? వేరియేషన్ ఏంటంటే నెంబర్ 1 ఫ్యాక్టరు మనకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెరగటం. ఓకే, జనరల్గా కొంచెం పెరుగుతాయి, కానీ ఈ ఇయర్ చాలా అనూహ్యంగా పెరిగాయి. అలాగే అమ్మాయిల తాలూకా పార్టిసిపేషన్, మనం గర్ల్స్ తాలూకా పార్టిసిపేషన్ రేషియోని చూసినట్లయితే ప్రీవియస్ ఇయర్స్ కంటే ఈ ఇయర్స్ అమ్మాయిల తాలూకా రేషియో ఎక్కువ పెరిగింది. తర్వాత మనకి అదర్ కంట్రీస్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు, 13 లాంగ్వేజెస్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. చాలా రిస్ట్రిక్షన్స్ మనకి మధ్యన చాలా పీస్ఫుల్గా చేశారు. అంటే నీటికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళటం దగ్గర నుంచి ఎగ్జామినేషన్ ఇచ్చే టైం వరకు కూడా అన్నీ కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అన్ని రిస్ట్రిక్షన్స్లో కూడా చాలా పీస్ఫుల్గా కండక్ట్ చేశారు ఈసారి ఎగ్జామినేషన్ని. అంటే సాయి గారు, ఈసారి మీరు చెప్పినట్టు చూస్తే కాంపిటీషన్ ఎక్కువే ఉండేలాగా ఉన్నట్టుంది. ఎక్కువ అయింది కాంపిటీషన్, ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ అప్లై చేశారు, ఎక్కువ అటెంప్ట్ చేశారు, కాబట్టి న్యాచురల్గా కాంపిటీషన్ అనేది పెరిగింది. అట్లనే ఎంబీబీఎస్ సీట్ సాధించాలంటే ఎక్కువ మార్కులు రావాలి అని అంటారా? అంటే ఒకవేళ తక్కువ మార్కులు వస్తే ఏంటి అసలు? ఎంబీబీఎస్ సీట్ సాధించడానికి ఖచ్చితంగా మంచి మార్కులు రావాలి. బైపీసీ స్టూడెంట్స్ యొక్క మొదటి కళ, వాళ్ళు డాక్టర్ కావాలనే బైపీసీ కోర్సుని ఎంచుకుంటారు. సో ప్రతి ఒక్కరు ఈ నీట్ రాసేటప్పుడు నీట్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి అనే ఎయిమ్తో దాదాపు 2-3 సంవత్సరాలు, కొంతమంది అయితే ఇంకా ఎక్కువ సంవత్సరాలు కూడా చాలా అధికంగా శ్రమిస్తారు. అంటే పగలు రాత్రి తేడా లేకుండా చాలా వాటిని కాంప్రమైజ్ చేసుకొని, అంటే మిగతా గ్రూప్స్ వాళ్ళు కొంచెం అటు ఇటు వాళ్ళు ఫన్ కానీ ఎంజాయ్మెంట్ కానీ లేదంటే అదర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయటం కానీ జరుగుతుంది. బైపీసీ స్టూడెంట్స్ మ్యాక్సిమం హాస్టల్స్లో ఉంటారు, చాలా కఠినమైన పరిస్థితుల్లో ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ 2-3 years 4 years ఎట్లాగైనా ఈ డాక్టర్ అవ్వాలి, నా డాక్టర్ అనే కళను సాధించుకోవాలి అనే దానికోసం చాలా ఎక్కువ శ్రమిస్తారు. దానివల్ల కాంపిటీషన్ ఉంటుంది. ఆ కాంపిటీషన్లో ఎక్కువ మార్కులు వస్తేనే మనకి డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. నేషనల్ లెవెల్లో, అంటే ఆల్ ఇండియాలో మనకి ఎంబీబీఎస్ సీటు రావాలి అంటే దాదాపు 600 పైన 700 లోపు రావాలి. అట్లాగే మనకి స్టేట్లో రావాలి అంటే 500 దగ్గర రావాలి. మరి రిజర్వేషన్ కేటగిరీస్ ఉన్న వాళ్ళకైతే ఒక 250, 380 ఇట్లా డిఫరెంట్ రిజర్వేషన్స్ బట్టి వాళ్ళకి మార్కులు రావాల్సి ఉంటుంది. సో డెఫినెట్గా ఎక్కువ మార్కులు వస్తేనే ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. మరి మీరు అడిగినట్టు తక్కువ మార్కులు వస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ మనకి మార్కుల విషయానికి వస్తే అసలు క్యాండిడేట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఆ క్యాండిడేట్ ఏ కేటగిరీలో ఉన్నారు, ఆ కేటగిరీలో ఎంతమంది పార్టిసిపేషన్లో ఉన్నారు అనేది క్రూషియల్ పాయింట్.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 432 మార్క్స్ వచ్చాయి. ఆ 432 మార్క్స్ వచ్చే క్యాండిడేట్కి సీట్ వస్తుంది. ఇంకొక క్యాండిడేట్కి 500 వచ్చినా సరే సీట్ రాదు. అట్లాగే ఒక క్యాండిడేట్కి 189 వచ్చినా సీట్ వస్తుంది. ఇంకొక క్యాండిడేట్కి 230 వచ్చినా రాదు. సో మనకి మార్క్స్ ఎక్కువ తక్కువ అనేది మనం వాళ్ళ ఉన్న కేటగిరీనిలో చూసుకోవాలి. వాళ్ళు ఎక్కడ అప్లై చేస్తున్నారు అనేది చూసుకోవాలి. మనకి ఈరోజు 2 రకాలైన అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఆల్ ఇండియాలో అప్లై చేసుకోవచ్చు, రెండోది రెస్పెక్టివ్ స్టేట్స్లో స్టేట్ కాంపిటెంట్ అథారిటీ కోటా అంటాం, దాంట్లో అప్లై చేసుకోవచ్చు. సో ఆల్ ఇండియాలో అప్లై చేస్తున్నప్పుడు మనకి డెఫినెట్గా డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ మార్క్స్ దగ్గర సీట్స్ అలాట్ అవుతాయి. సో క్యాండిడేట్కి తన మార్క్స్కి ఎక్కడ సీట్ వచ్చే అవకాశం ఉన్నది అనేది తెలుసుకొని అక్కడ అప్లై చేయాలి. అలాగే స్టేట్లో మనకి డిఫరెంట్ కాలేజెస్ డిఫరెంట్ కట్ ఆఫ్స్ దగ్గర బ్రేక్ అవుతూ ఉంటాయి. సో తనకి ఏ కాలేజీలో అప్లై చేస్తే సీట్ వస్తుంది అనేది ముందుగా తెలుసుకొని ఆ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్టయితే సీట్ వస్తుంది. చాలామంది స్టూడెంట్స్కి తెలియక ఇన్ని మార్కులు వస్తేనే మనకి సీట్ వస్తుంది అని వాళ్ళు అనుకుంటారు. తక్కువ మార్కులు వచ్చినా కూడా సీటు సాధించుకునే అవకాశాలు చాలా ఉంటాయి. అంటే మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అనే సీట్స్ ఉంటాయి. సో ఏ కేటగిరీ అనేవి మనకి ప్యూర్లీ గవర్నమెంట్ సీట్స్, ఫ్రీ సీట్స్ అంటాము వీటిని. వీటికి కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ డెఫినెట్గా మీరు అన్నట్టు ఎక్కువ మార్కులు రావాలి. మరి బి కేటగిరీ సీట్స్ తీసుకున్నట్టయితే కొంచెం తక్కువ మార్కులు వచ్చినా అక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. అట్లాగే సి కేటగిరీ సీట్స్ తీసుకున్నట్టయితే ఇవి ప్యూర్లీ మేనేజ్మెంట్ కోటా సీట్స్ కాబట్టి ఇక్కడ క్వాలిఫై అయితే సరిపోతుంది, వీళ్ళు సీటు సాధించుకునే అవకాశం ఉంది. సో ఒక స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఈ సీట్స్ కేటగిరీస్ ఏంటి, ఏ కేటగిరీ సీట్లో మనం అప్లై చేస్తున్నాము, ఆ సీట్లో మనకి ఎంతవరకు ఛాన్సెస్ ఉంది, ఎక్కడైతే మనకి సీట్ వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ వాళ్ళు తెలుసుకున్నట్టయితే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది. చాలామంది స్టూడెంట్స్ ఆ టైంలో కౌన్సిలింగ్ టైంలో కన్ఫ్యూజ్ అయ్యి ఆప్షన్స్ని సరిగా ఎక్సర్సైజ్ చేయక మంచి మార్కులు వచ్చినా సరే సీట్లను మిస్ అవుతూ ఉంటారు. సో అది అవాయిడ్ చేసుకోవాలి. ముందుగా అవగాహన పెంచుకోవాలి. ఆ సీట్ మ్యాట్రిక్స్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని స్టడీ చేయాలి. మా అలాంటి వాళ్ళని అడిగినా సరే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, చెప్తాము. ఎస్, అంటే మీరు చెప్పినట్టు తక్కువ మార్క్స్ వచ్చినా కూడా ఎంబీబీఎస్ సీటు తెచ్చుకోవచ్చు. ఒకవేళ లేదు అంటే ఆ ఛాన్స్లో అంటే ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోకపోతే అటువంటి వారికి ఎలాంటి సీట్ ఉంటుందంటారు? మ్యాక్సిమమ్ బైపీసీ స్టూడెంట్స్లో మనము 2 కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ని చూస్తాము. ఫస్ట్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ దే ఆర్ వెరీ మచ్ ఫిక్స్డ్. అంటే వాళ్ళకి ఫస్ట్ అండ్ లాస్ట్ చాయిస్ ఆర్ ప్రిఫరెన్స్ మెడిసినే ఉంటుంది. ఇంకా వాళ్ళు ఎప్పటికైనా సరే మెడిసిన్లోనే జాయిన్ అవ్వాలి అనే దీంతో ఉంటారు. సో వాళ్ళకి ఈ ఇయర్ తక్కువ మార్కులు వచ్చినాయి, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అవుతారు. అంటే ఈ ఇయర్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇయర్లో సీటు రాదు అని తెలిసిన పక్షంలో వాళ్ళు డెఫినెట్గా సెకండ్ ఇయర్ మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తారు. లాంగ్ టర్మ్ అనేది కోచింగ్ తీసుకోవటమో లేదా ఓన్గా ప్రిపేర్ అవ్వటమో అట్లా ట్రై చేస్తారు. సో తక్కువ మార్కులు వచ్చాయి, సీట్ రాలేదు, స్టూడెంట్స్ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆప్ట్ ఫర్ ది రీఅపియరింగ్ ఆర్ మళ్ళీ ఇంకొకసారి ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఇయర్ రాయటానికి 2024లో రాయటానికి వాళ్ళు రెడీ అవుతారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ది స్టూడెంట్స్. సెకండ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చాయి. తక్కువ మార్కులు వస్తే ఎంబీబీఎస్ కింద కొన్ని కోర్సెస్ ఉంటాయి. అంటే మనకి డెంటల్ ఉంటుంది, బీడిఎస్ ఉంటుంది, అట్లాగే ఆయుష్ కోర్సెస్ అంటాం మనం. అంటే ఆయుర్వేద ఉంటుంది, యునాని ఉంటుంది, అట్లాగే మనకి హోమియోపతి ఉంటుంది, సిద్ధ ఉంటుంది. సో వీటిని ఈ ఆయుష్ కోర్సెస్లో వీళ్ళు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో నాకు ఎంబీబీఎస్ సీటు తగలలేదు, నెక్స్ట్ నాకు తగిలే ఛాన్స్ డెంటల్ వస్తుంది, డెంటల్ తగలలేదు ఆయుర్వేద వస్తుంది, ఆయుర్వేద రాలేదు యునాని వస్తుంది లేదా సిద్ధ వస్తుంది. సో ఇవన్నీ కూడా మెడికల్ రిలేటెడ్ కోర్సెస్. ఫస్ట్ వాళ్ళు మెడికల్ రిలేటెడ్ కోర్సెస్ చూస్తారు తక్కువ మార్కులు వస్తాయి. అయితే కొంతమందికి డెంటల్ వచ్చినా జాయిన్ అవ్వరు, డ్రాపర్స్ అంటాం. వాళ్ళకి ఆయుష్ కోర్సెస్లో ఏదో ఒక సీట్ వచ్చినా జాయిన్ అవ్వరు. వాళ్ళకి ఏంటంటే జనరల్ మెడిసిన్ అంతే, అలోపతి చేయాలనే ఉంటుంది, స్పెషలిస్ట్ డాక్టర్స్ అవ్వాలని ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు సీటు వచ్చినా సరే వదులుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అవుతారు.
సో నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అయితే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏ రకమైన మెథడాలజీలో వెళ్తే వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా సీట్ వచ్చే అవకాశాలు ఉన్నది అనేది ముందుగానే వాళ్ళు తెలుసుకొని ఆ విధంగా ప్రిపేర్ అవ్వగలిగితే డెఫినెట్గా సెకండ్ ఇయర్లో వాళ్ళు సెకండ్ అటెంప్ట్లో కానీ థర్డ్ అటెంప్ట్లో కానీ వాళ్ళకి మెడిసిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఎంబీబీఎస్ రాలేదు, అలాగే ఎంబీబీఎస్ కింద ఉన్న మెడికల్ అదర్ కోర్సెస్ నేను చెప్పాను కదా, ఈ 5 కోర్సెస్ రాలేదు, బీడిఎస్, ఆయుర్వేద ఇట్లాంటివి. దెన్ వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే యానిమల్ డాక్టర్, దట్ ఈస్ వెటర్నరీ అంటాం, యానిమల్ హస్బెండరీ అంటాం. సో ఈ వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ బీవీఎస్సీ అంటాం, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ. సో ఈ కోర్సులో వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వెటర్నరీ డాక్టర్ అవ్వచ్చు. ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకొని వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అంటారా? బెస్ట్ ఆప్షన్స్ మేడం ఇవి. అంటే ఎంబీబీఎస్ మ్యాక్సిమం అందరూ ఎంబీబీఎస్ఏ ప్రిఫర్ చేస్తారు. సో ఎంబీబీఎస్ మరి తగలేని పక్షంలో వాళ్ళకి మెడిసిన్ రిలేటెడ్, మెడికల్ రిలేటెడ్ ఈ కోర్సెస్ ఉంటాయి. నేను చెప్పిన బీడిఎస్ కానీ లేదంటే ఆయుర్వేద కానీ వీళ్ళు కూడా డాక్టర్లే అవుతారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఎంబీబీఎస్ డాక్టర్స్కి ఇస్తారు, సెకండ్ చాయిస్, థర్డ్ చాయిస్ కింద ఇవి పెట్టుకుంటారు. కొంతమంది వాళ్ళకి వచ్చిన మార్క్స్ బట్టి, ఎస్ నాకు ఎంబీబీఎస్ రాలేదు, నాకు డెంటల్ వస్తుంది, నేను డెంటల్ డాక్టర్ని అవుతాను, నాకు డెంటల్ రాలేదు, ఆయుర్వేద వస్తుంది, సో ఆయుర్వేద డాక్టర్ని అవుతాను. సో ఇట్లా వాళ్ళు సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ కింద ఈ కోర్సెస్ పెట్టుకుంటారు. అంటే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మరి పేరెంట్స్, స్టూడెంట్స్ మిమ్మల్ని కలవాలంటే ఎలా సాయి గారు? మేడం, నేను పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలలో బైపీసీ స్టూడెంట్స్కి ఉన్నతమైన విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగాలని, మన రాష్ట్రాల నుంచి ఎక్కువ తెలుగు బిడ్డలు డాక్టర్లు కావాలని, సైంటిస్టులు కావాలని, మంచి పొజిషన్స్లో వాళ్ళు సెటిల్ అవ్వాలని నిత్యము నిరంతరము వాళ్ళకి ఏవో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను, చెప్తూ ఉంటాను, గైడెన్స్ ఇస్తూ ఉంటాను. స్క్రీన్ పైన ఉన్న నెంబర్లో నన్ను సంప్రదించినట్టయితే డెఫినెట్గా వాళ్ళకి గైడ్ చేయడంతో పాటు అడ్మిషన్స్ కూడా వాళ్ళకి నేను ప్రొవైడ్ చేపిస్తాను. అంటే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహాలు సాయి గారు? మేడం, మీ స్టూడెంట్స్ ఈరోజు వాళ్ళు చాలా నిర్దిష్టమైన, అంటే చాలా క్రిస్టల్ క్లియర్ గోల్స్ పెట్టుకోవాలి. నేను లైఫ్లో ఇది అవ్వాలి, నేను ఇది అచీవ్ చేయాలి, సో ఈ విధంగా స్థిరపడాలి అనేది వాళ్ళు ఫిక్స్ చేసుకోవాలి. దానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఏ మార్గంలో అయితే మనం సాధించగలము అనేది అవగాహన పెంచుకోవాలి. పాజిటివ్గా ఉండాలి, ఆశా దృక్పథంతో ఉండాలి. సాధించే వరకు దాన్ని కోసం వాళ్ళు శ్రమించాలి. వన్స్ వాళ్ళు సాధిస్తే వాళ్ళు ఈరోజు పడ్డ శ్రమ రేపు వాళ్ళకి సుఖాన్ని ఇస్తుంది. అయితే రిజల్ట్ కూడా దగ్గరలోనే ఉన్నాయేమో రావడానికి. కొంతమంది కూడా స్టూడెంట్స్ ఒక భయంగా ఉండడం కానీ, కొంచెం స్ట్రెస్కి గురవడం కూడా, ఎగ్జామ్ ఎంత స్ట్రెస్తో రాస్తారో ఆఫ్టర్ దట్ రిజల్ట్ కోసం కూడా అలాగే వెయిట్ చేస్తూ ఉంటారు అనుకుంటా సాయి గారు. అంటే అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒకటి మేడం, ఇప్పుడు భయపడి లేదా టెన్షన్ పడి లేదా డిప్రెషన్ అయ్యి సాధించేది ఏమీ లేదు. నేను స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ చెప్పేది ఏం లేదు. అవగాహన పెంచుకోండి, తెలుసుకోండి. మీకు ఈరోజు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ మీరు చేయటానికి చాలా మార్గాలు ఉన్నాయి. తక్కువ మార్కులు వచ్చినా మీరు ఎంబీబీఎస్ చేయొచ్చు, జస్ట్ క్వాలిఫై అయినా ఎంబీబీఎస్ చేయొచ్చు. మీ దగ్గర ఆర్థికంగా అంత డబ్బులు లేకపోయినా ఈరోజు ఫ్రీగా ఎంబీబీఎస్ చేసే అవకాశాలు అయితే మనకి చాలా ఉన్నాయి. సో వీటన్నిటి గురించి తెలుసుకోండి. సో ఏదో నాకు రిజల్ట్ వచ్చేస్తుంది, రిజల్ట్లో నాకు మార్కులు తక్కువ వచ్చేస్తాయి అని ముందే మీరు ఫిక్స్ అయిపోయి మీరు రకరకాల ఆలోచనల్లోకి వెళ్ళే కంటే నాకున్న అవకాశాలు ఏంటి, ఏ విధంగా అయితే నేను దాన్ని చేరుకోగలను అనేది తెలుసుకుని దాని తగ్గరగా మీరు వెళ్ళినట్టయితే డెఫినెట్గా మీకు సక్సెస్ వస్తుంది, మీరు బాగా స్థిరపడతారు. అలాగే ఎంబీబీఎస్ సీట్ రానోళ్ళు నిరాశలో ఉంటారండి చాలా మంది కూడా. అంటే మీరు చెప్పినట్టు ఇందాక మనం మాట్లాడుకునే ఎంబీబీఎస్ఏ టార్గెట్గా వాళ్ళు పెట్టుకుంటారు, బట్ రాలేదు అని చాలా మంది నిరాశలో ఉంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు సాయి గారు? నిరాశలో ఉన్న వాళ్ళకి మనం ఏమీ చెప్పలేం, ఆశగా ఉన్న వాళ్ళకే మనం ఏదైనా చెప్పలేం. నిరాశలో ఉన్న వాళ్ళకి మనం ఏమీ చెప్పలేం, ఆశగా ఉన్న వాళ్ళకే మనం చెప్పగలం. సో వాళ్ళకి ఆశ ఉంది, నేను డాక్టర్ అవ్వాలి. సో వాళ్ళ ఆశని వాళ్ళు ఏ విధంగా అచీవ్ చేయగలరు అనే దానికి మనం డిఫరెంట్ మార్గాలు చెప్పగలం. సో నిరాశ నిస్పృహలతో ఉన్న వాళ్ళకి ఎవరు ఎన్ని చెప్పినా సరే వాళ్ళకి అవి వంటబట్టవు. సో బీ పాజిటివ్, బీ హోప్ఫుల్. మీరు ఏ విధంగా సాధించాలి అనే దాని గురించి తెలుసుకోండి, అవగాహన పెంచుకోండి.
మేము చాలా మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాలన్నీ చెప్తాం. ఇప్పటివరకు అయితే సాయి గారు ఎంబీబీఎస్ గురించి చెప్పారు కదా, అలాగే బీఎస్సీలో ఏవి బాగుంటాయి కోర్సెస్, దాంట్లో ఏ తీసుకుంటే బాగుంటుంది అంటారు? బీఎస్సీ మనం చూసుకున్నట్టయితే చాలా మంచి స్పెషలైజేషన్స్ వచ్చాయి మేడం. మనకి రెగ్యులర్గా ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్సు బీఎస్సీలో అయితే వ్యవసాయ కోర్సులకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది, బీఎస్సీ అగ్రికల్చర్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అట్లాగే బీఎస్సీ ఫిషరీసు, బీఎస్సీ హార్టికల్చరు, బీఎస్సీ బయోటెక్నాలజీ, బీఎస్సీ మెడికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, డైరీ టెక్నాలజీ, ఇలా చాలా రకాలైన కోర్సెస్ ఈరోజు స్టూడెంట్స్కి అందుబాటులో ఉన్నాయి. సో ఒక స్టూడెంట్కి ఏది మంచి కోర్సు, ఏ కోర్సులో అయితే తనకి ఫ్యూచర్ బాగుంటుంది అనేది తెలుసుకోవాలి అంటే అసలు ఆ స్టూడెంట్కి ఉన్న ఇంట్రెస్ట్స్ ఏంటి, ఆ స్టూడెంట్ ఎన్ని సంవత్సరాలు చదవగలరు, ఎటువంటి ఉద్యోగాలు వాళ్ళు చేయాలనుకుంటున్నారు, గవర్నమెంట్ సైడ్ చేయాలనుకుంటున్నారా, ప్రైవేట్ ఉద్యోగాల్లో చేయాలనుకుంటున్నారా, సో ఎంత వాళ్ళకి ఆర్థిక వనరులు ఉన్నాయి, వాళ్ళ పేరెంట్స్ ఎంతవరకు వాళ్ళని సపోర్ట్ చేయగలరు, వాళ్ళ కెరీర్ తాలూకా గోల్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ చూసుకుంటే మనకి ఈరోజు చాలా మంచి బీఎస్సీలో మంచి మంచి స్పెషలైజేషన్స్, ఈవెన్ మెడికల్ సైడ్ కూడా మెడికల్ టెక్నాలజీ వచ్చింది, ఇమేజింగ్ టెక్నాలజీ వచ్చింది, పర్ఫ్యూజన్ వచ్చింది, అట్లాగే కార్డియక్ టెక్నాలజీ వచ్చింది. రకరకాలైన కోర్సెస్ ఈరోజు స్టూడెంట్స్కి అందుబాటులో ఉన్నాయి. గతంలో అయితే బైపీసీ స్టూడెంట్స్కి చాలా లిమిటెడ్ కోర్సెస్ ఉండేవి, అంటే 2 or 3 ఆప్షన్స్, అయితే డాక్టర్ అవ్వాలి, లేదంటే బీఎస్సీ బయాలజీ జువాలజీ అది చేయాలి, లేదంటే నర్సింగ్కి వెళ్ళాలి, ఇట్లా వెరీ లిమిటెడ్ ఆప్షన్స్ ఉండేవి. మరి ఈరోజు చూసుకున్నట్టయితే వీళ్ళకి విస్తృతమైన అవకాశాలు, మల్టిపుల్ చాయిస్, మల్టిపుల్ వేస్, మల్టిపుల్ ఎవెన్యూస్ అనేవి ఈరోజు మనం చూస్తున్నాం. సాయి గారు, నీట్ రిజల్ట్ వస్తే కనుక ఎంబీబీఎస్కి ఎలా అప్లై చేయాలంటారు? మేడం, ఇప్పుడు ఈ నీట్ రిజల్ట్ అనేది ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డిక్లేర్ చేస్తుంది రిజల్ట్ని. ఈ రిజల్ట్ని తీసుకెళ్ళి మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సరెండర్ చేస్తుంది, అట్లాగే ఎంసీసీకి ఇస్తుంది, అలాగే ఎన్ఎంసీ అంటాం నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్కి సబ్మిట్ చేస్తుంది. సో ఏవైతే గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉన్నాయో వాటన్నిటికీ ఈ ఎన్టీఏ తన ప్రకటించిన రిజల్ట్స్ని ఇస్తుంది. సో వన్స్ ఎప్పుడైతే ఎన్టీఏ రిజల్ట్స్ని డిక్లేర్ చేసిందో ఈ రిజల్ట్స్లో ఎన్టీఏ ఒక 3 కేటగిరీస్ ఆఫ్ రిజల్ట్ని డిక్లేర్ చేస్తుంది. అంటే ఒకటి 50%, 45%, 40% అని ఇస్తుంది. స్టూడెంట్స్ ఎంతమంది ఎగ్జామినేషన్ రాశారు, ఎవరెవరికి ఎన్నెన్ని మార్క్స్ వచ్చాయి, ఆ మార్క్స్ని వాళ్ళు ఒక ఆర్డర్లో పెడతారు, అంటే హైయెస్ట్ టు లోయెస్ట్ పెడతారు. పెట్టి ఇక్కడ 50%లో ఇంతమంది క్వాలిఫై అయ్యారు, 45%లో ఇంతమంది క్వాలిఫై అయ్యారు, 40%లో ఇంతమంది క్వాలిఫై అయ్యారు అని చెప్పి వాళ్ళకి ర్యాంక్స్ అనే వాటిని అనౌన్స్ చేసి వాటిని గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తుంది. వన్స్ ఈ గవర్నమెంట్కి ఎప్పుడైతే రిజల్ట్స్ సబ్మిట్ చేసిందో ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఒక నోటిఫికేషన్ని విడుదల చేస్తుంది. సో మీకు వచ్చిన రిజల్ట్ బట్టి మీరు ఎంబీబీఎస్ అడ్మిషన్స్, బీడీఎస్ అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో దానికోసం ఒక నోటిఫికేషన్ విడుదల చేసి నోటిఫికేషన్తో పాటు ఒక బులెటిన్ కూడా ఇస్తుంది. సో ఆ బులెటిన్లో మనకి ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, అక్కడ ఎలాంటి సీట్స్ ఉన్నాయి, ఏ కేటగిరీ వారికి ఎట్లాంటి సీట్స్ ఉంటాయి, ఆల్ ఇండియా కోటా అంటే ఏంటి, స్టేట్ కోటా అంటే ఏంటి, ఆల్ ఇండియాలో ఎట్లా అప్లై చేసుకోవాలి, డీమ్డ్ యూనివర్సిటీస్ ఏంటి, అట్లాగే ఆర్మ్డ్ మెడికల్ ఫోర్సెస్, ఇట్లా రకరకాల కేటగిరీస్ ఆఫ్ మెడికల్ కాలేజెస్, వాటికి ఏ విధంగా వీళ్ళు అప్లై చేయాలి, ఆన్లైన్లో ఏ విధంగా వీళ్ళు ఈ సీట్స్ని రిజర్వ్ సీట్స్ని బ్లాక్ చేసుకోవాలి, లేదంటే సీట్స్ని లాక్ చేసుకోవాలి, ఇట్లాంటివన్నిటిని కూడా ఒక బులెటిన్లో చెప్పి పలానా డేట్లో మేము ఆన్లైన్ పోర్టల్ ఓపెన్ చేస్తాము, ఆ డేట్లో మీరు ఆన్లైన్లో మీ తాలూకా చాయిసెస్ని ఎక్సర్సైజ్ చేసుకోండి, చాయిస్ని ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత లాకింగ్ చేసుకోండి. వన్స్ మీ లాకింగ్ అయిపోయిన తర్వాత వీ విల్ అలాట్ ద సీట్స్ అని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తుంది. సో నోటిఫికేషన్ రిలీజ్ చేసే ముందే స్టూడెంట్కి ఒక ఐడియా వచ్చేస్తుంది, అంటే కీస్ రిలీజ్ అవుతాయి, ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత కీస్ రిలీజ్ అవుతాయి, ఆ కీ రిలీజ్ బట్టి వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఒక అవగాహన ఉంటుంది. సో అవగాహన బట్టి వాళ్ళు ముందే అనుకుంటారు మనకి ఇన్ని మార్క్స్ వస్తే ఇక్కడ సీట్ వస్తుంది అని ఒక అంచనా ఉంటుంది. సో దీన్ని బట్టి వన్స్ ఆన్లైన్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు ఏ ఏ కాలేజెస్ అనుకుంటున్నారో వాటిల్లో ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటారు. ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత
ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. ఫేజ్ 1లో ఆల్మోస్ట్ మెరిట్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఎగ్జామినేషన్ ఎవరైతే ఎగ్జామినేషన్ బాగా ఇచ్చారో, ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి ఫేజ్ 1లోనే మనకి సీట్స్ అలాట్మెంట్ జరుగుతుంది. సో నెక్స్ట్ ఫేజ్ 2లో కొంతమందికి, ఫేజ్ 3లో ఇంకొంతమందికి, అట్లాగే లాస్ట్ మాపప్ అని స్ట్రే వేకెన్సీ సీట్స్ అని ఉంటాయి. వాటి ద్వారా ఒక ప్రాసెస్లో స్టేజ్ బై స్టేజ్ సీట్స్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. తర్వాత రిపోర్టింగ్ అనేది, వెరిఫికేషన్ అనేది ప్రాసెస్ ఉంటాయి మేడం. రైట్, అంటే ఫైనల్గా ఎంబీబీఎస్ సీట్ రాకపోతే కనుక నెక్స్ట్ ఆప్షన్ ఏంటి స్టూడెంట్స్కి అసలు వాళ్ళ ముందు? సో వాళ్ళ ముందు ఉన్నవి, సీటు రాకపోతే ఇన్ కేస్ వాళ్ళు క్వాలిఫై అయ్యి వాళ్ళకి మార్క్స్ ఏ విధమైన మార్క్స్ వచ్చినా డిఫరెంట్ వేస్లో వాళ్ళు సీటు సాధించుకునే అవకాశం ఉంది. సో ఫస్ట్ వాటి మీద ఫోకస్ చేయాలి. ఇంకా మేము క్వాలిఫై అవ్వలేదు, మాకు మార్క్స్ రాలేదు అనుకునేటప్పుడు నెక్స్ట్ ఇంకొక ఇయర్ మళ్ళీ ట్రై చేయటమా, లేదా ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి వైపు చూడటమా అనేది చేయాలి మేడం. రైట్ సాయి గారు, ఆల్టర్నేటివ్ కోర్సెస్ అన్నారు కదా, వీటిలో ఏది బెస్ట్ అని అంటారు? మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ ప్రిఫర్ చేసేది మెడిసిన్, తర్వాత అగ్రికల్చర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వాటి వల్ల మంచి గవర్నమెంట్ జాబ్స్ అవి వస్తాయి. సో ఇప్పుడు మెడికల్ అలైడ్ కోర్సెస్ కూడా మంచి డిమాండ్ వస్తుంది. సో స్టూడెంట్స్ వన్స్ ఇఫ్ దే డు నాట్ గెట్ ద ఎంబీబీఎస్, దే కెన్ లుక్ టు అగ్రికల్చర్ అలైడ్ కోర్సెస్ అండ్ మెడికల్ అలైడ్ కోర్సెస్, వీటి వైపు చూడొచ్చు. సో ఇందాక చెప్పినట్టు మీకు వాళ్ళకి నెంబర్ ఆఫ్ కోర్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో వాళ్ళకి ఏది బాగుంటుంది అనేది వాళ్ళు చూస్ చేసుకోవాలి. ఈ విషయంలో ఎవరైనా మమ్మల్ని సంప్రదించినట్టయితే డెఫినెట్గా వాళ్ళకి చెప్తాము వాళ్ళకి ఏ కోర్సు బాగా సూట్ అవుతుంది అని. ఎస్ రైట్ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా మంచి సలహాలు, సూచనలు స్టూడెంట్స్కి ఇచ్చినందుకు. సో చూసారుగా, ఇది వాళ్ళ టార్గెట్ కెరియర్స్. మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.